ఈ రోజు మహాభారతంలోని 99వ అధ్యాయం. భీష్ముడికి తర్పణాలు విడిచిన తర్వాత వ్యాసుడు దుఃఖంలో ఉన్న యుధిష్ఠిరుడికి బృహస్పతి జీవితంలో జరిగిన ఒక కథని చెప్పారు. బుద్ధిమంతులైన వారు కూడా కొన్నిసార్లు ఈర్ష్యకు లోనవుతారు, దానివల్ల బాధపడతారు. దేవుళ్లకు గురువైన బృహస్పతి సకల విద్యావంతుడు. అతనికి వేదాలు, శాస్త్రాలు అన్నీ తెలుసు. అలాంటి అతడు ఒకసారి ఈర్ష్యకు లోనయి అవమానపడ్డారు. బృహస్పతికి సమవ్రంతుడు అనే తమ్ముడు ఉన్నారు. అతడు కూడా విద్వాంసుడు, ధర్మాత్ముడు. అతని గొప్పతనానికి బృహస్పతి ఈర్ష్యపడ్డాడు. ఈ లోకంలో మనుషులు ఎందుకు ఈర్ష్యపడతారంటే తాము అత్యంత గొప్పవారు కాకపోవడం వల్ల. ఇతరులు గొప్పవారు అయితే అది సహించలేరు. ఇతరుల గొప్పతనాన్ని కూడా సహించలేని వారే ఈ లోకంలో ఎక్కువ. బృహస్పతి తన తమ్ముడైన సంవ్రతుడిని అన్ని విధాలుగా బాధించాడు. అతడు తట్టుకోలేక అన్నపెట్టే బాధల నుండి తప్పించుకోవడానికి అలా అటు ఇటు తిరుగుతా జీవితం గడిపారు. ఇక్ష్వాకు వంశానికి చెందిన మారుతుడు అనే రాజు తీవ్ర తపస్సు చేసి కైలాస దేవుడు నుండి హిమాలయాల్లో ఉన్న ఒక బంగారపు గనిని పొందాడు. అతడు ఆ సంపదతో ఒక మహాయజ్ఞం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేవుళ్ళకి గురువైన బృహస్పతిని ఆ యజ్ఞం చేయమని కోరారు. కానీ బృహస్పతి ఆ యజ్ఞం చేస్తే తన ఆధీనంలో ఉన్న దేవుళ్ళ కంటే మారుతుడు గొప్పవాడు అవుతాడని భయపడి రాజు ఎంత అడిగినా ఆ యజ్ఞం చేయడానికి ఒప్పుకోలేదు. అప్పుడు మారుతుడు సంవ్రతుడు గురించి తెలుసుకొని అతన్ని వెతికారు. ఆ యజ్ఞం చేయమని కోరారు. సంవ్రతుడు మొదల్లో నిరాకరించాడు. కానీ రాజు చాలా ఒప్పించారు. ఆఖరికి అతడు ఒప్పుకున్నారు. ఇది బృహస్పతి ఈర్ష్యను మరింత పెంచింది. నా శత్రువు అయిన సంవ్రతుడు మారుతుడు రాజు యజ్ఞం చేయబోతున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని బృహస్పతి ఆలోచిస్తూ ఈర్ష్యతో బాధపడుతూ ఆ బాధతో అతని ఆరోగ్యం క్షీణించింది. ఆయన నీరసించి పీలిగలా అయ్యారు. అతని ఆరోగ్యం తగ్గుతుందని చూసి ఇంద్రుడు కూడా ఆశ్చర్యపోయారు. దేవతలకు అధిపతైన ఇంద్రుడు బృహస్పతి దగ్గరకు వచ్చి అతడికి నమస్కరించి, గురువు గారు, మీకు ఏమైంది? ఎందుకు ఇలా బాధపడుతున్నారు? మీకు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? సేవకులు మీకు సరిగ్గా సేవ చేయడం లేదా? దేవుళ్ళు మీకు సరిగ్గా మర్యాదలు చేస్తున్నారా? ఏమైనా సమస్య ఉందా అని అడిగారు. ఇంద్రుడి ప్రశ్నలకు బృహస్పతి, దేవరాజా, నాకు నిద్ర సరిగ్గా పడుతుంది. సేవకులు కూడా సరిగ్గా సేవలు చేస్తున్నారు. దేవుళ్ళు కూడా సరిగ్గా మర్యాదలు చేస్తున్నారు అని చెప్పారు. అతని మనసులో ఉన్న బాధ అతని గొంతును అడ్డుకుంది. ఎందుకు బాధపడుతున్నారు అని ఇంద్రుడు అడిగారు. ఎందుకు నీరసించి రక్తం కూడా లేకుండా పోయారు? మీ మనసులో ఏముందో చెప్పండి అని అడిగారు. అప్పుడు బృహస్పతి ఇంద్రుడితో ఇలా అన్నారు, సామవ్రంతుడు మారుతుడు రాజు యజ్ఞం చెయ్యబోతున్నారు. అదే నన్ను ఇలా చేసింది. నేనేమి చెయ్యలేను అని అన్నారు. ఇంద్రుడు ఆశ్చర్యపోయారు. బ్రహ్మవేత్త, మీరు విద్వాంసులు. దేవుళ్ళు కూడా మీరు చెప్పినట్టు వింటారు. సామవ్రంతుడు మిమ్మల్ని ఏం చేశాడు? అతని వల్ల మీకేమి నష్టం వస్తుంది? ఎందుకు ఈర్ష్యతో బాధపడుతున్నారు అని అడిగారు. ఇంద్రుడు తన గతాన్ని మరిచి ఇలా మాట్లాడడం బృహస్పతికి హాస్యపదంగా అనిపించింది. అతడు ఇంద్రుడికి గుర్తు చేశారు. మీ శత్రువు బలపడడం మీరు సంతోషంగా చూడగలరా? మీరు నా స్థానంలో ఉంటే ఎలా ఉంటారో నన్ను అలా చూడండి. నన్ను సామవ్రంతుడి నుండి కాపాడండి. అతన్ని అడ్డుకోవడానికి ఏదైనా మార్గం కనుక్కోండి అని అన్నారు. ఇంద్రుడు అగ్నిని పిలిచారు. మారుతుడు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడికి వెళ్లి ఏదైనా మార్గం కనుక్కొని ఆ యజ్ఞాన్ని ఆపు అని చెప్పారు. అగ్ని అలాగే చేస్తానని చెప్పి అక్కడికి వెళ్లారు. అతడు వెళ్తున్న మార్గంలో ఉన్న చెట్లు, తీగలు మొత్తం మహావేగంగా మంటలు అంటుకున్నాయి. భూమి కూడా కంపించింది. అగ్ని తన తేజోమాయ రూపంతో రాజు ముందు ప్రత్యక్షమయ్యారు. అగ్నిని చూసిన రాజు ఆనందించారు. సేవకులను పిలిచి అతిథి సత్కారం చేయమని ఆదేశించారు. అగ్నిదేవుణ్ణి సింహాసనంపై కూర్చోపెట్టి అతని పాదాలు కడగండి, అతనికి సాముచితమైన కానుకలు ఇవ్వండి అని అన్నారు. అలాగే చేశారు. అప్పుడు అగ్ని అక్కడికి ఎందుకు వచ్చారో చెప్పారు. సామవ్రంతుణ్ణి పంపించేయండి. మీకు పురోహితుడు కావాలంటే నేను బృహస్పతిని పంపిస్తాను అని అన్నారు. ఇది విన్న సామవ్రంతుడు కోపడ్డారు. బ్రహ్మచారి కోపం అలాంటిది. ఈ కబుర్లు ఆపండి అని అగ్నిని అన్నారు. నా కోపం మిమ్మల్ని దహించగలదు, జాగ్రత్త అని అన్నారు. అగ్ని మనల్ని ధ్వంసం చేస్తుంది, కానీ బ్రహ్మచర్యం అగ్నినే ధ్వంసం చేస్తుంది. సామవ్రంతుడి కోపానికి అగ్ని భయపడ్డారు. అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇంద్రుడి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పారు. దేవుళ్ళ రాజైన ఇంద్రుడు జరిగింది విని నమ్మలేకపోయారు. అగ్ని, ఈ ప్రపంచంలో దేనైనా నువ్వు కాల్చగలవు, నిన్ను ఏది కాల్చగలదు? సామవ్రంతుడి కోపానికి నువ్వు భయపడ్డావంటే అది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అని అన్నారు. దేవరాజా, మీకు బ్రహ్మజ్ఞానం ఉన్నవారి తపశ్శక్తి గురించి తెలియదా అని అగ్ని ఇంద్రుడికి గుర్తు చేశారు. బ్రాహ్మణ శక్తి మరియు బ్రహ్మచర్యం ఉన్నవారి కోపానికి ఇంద్రుడు ఎన్నోసార్లు భయపడ్డారు. ఇంద్రుడు ఆ వాదనని ఆపి ఒక గాంధర్వుని పిలిచి అగ్ని విఫల
విఫలమయ్యాడు. నీవు వెళ్లి మారుతుడు రాజుతో నేను చెప్పమన్న మాట చెప్పు. సామవ్రంతుణ్ణి పంపించకపోతే నీకు నాశనం తప్పదు అని చెప్పు. గాంధర్వుడు మారుతు రాజు దగ్గరకు వెళ్లి ఇంద్రుడు చెప్పమన్న మాట చెప్పారు. రాజు ఇలా అన్నారు, నమ్ముకున్న స్నేహితుణ్ణి వదిలేస్తే అది మహాపాపం. నేను సామవ్రంతుణ్ణి వదిలిపెట్టను అని అన్నారు. గాంధర్వుడు ఇలా అన్నారు, రాజా, ఇంద్రుడు వజ్రాయుధం వేస్తే మీరు బ్రతకగలరా అని అన్నారు. అతడు ఇలా అడుగుతుండగానే ఆకాశంలో మేఘాలు మారడం మొదలయ్యాయి. ఇంద్రుడు వచ్చారని అందరూ భయపడ్డారు. రాజు కూడా భయపడి సామవ్రంతుణ్ణి శరణు కోరారు. భయపడకండి అని సామవ్రంతుడు రాజుతో చెప్పి తన తపోశక్తితో ఇంద్రుణ్ణి ఎదిరించారు. యుద్ధానికి వచ్చిన ఇంద్రుడు తన మనసు మార్చుకొని యజ్ఞంలో భాగస్వామి అయ్యారు. తన వజ్రాయుధాన్ని వెనక్కి తీసుకొని శాంతి పడ్డారు. బృహస్పతి ఈర్ష్య అతడికి చెడు చేసింది. బ్రహ్మచార్యం విజయం సాధించింది. ఈర్ష్య మహాపాపం, అది అందరినీ బాధ పెడుతుంది. దేవతలకి గురువైన బృహస్పతి లాంటి వాళ్ళే ఈర్ష్యకు లోనయ్యి అలా బాధపడితే ఇంకా మనలాంటి వారి గతి ఏమిటి?